హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. మా పాప కోసం అయితే ఎవ్రీ వీక్ ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటానండి. ఈసారి అయితే డ్రై ఫ్రూట్స్ చిక్కీ చేశాను. ఈ కొలతల్లో చిక్కీ చేశారంటే అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చిక్కీ అయితే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చిందో చిక్కీ. ఇదైతే చాలా హెల్దీ స్నాక్ అండి. బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తున్నాం కదా, చాలా హెల్దీ. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి కానీ స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కానీ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా చిక్కీ స్ప్రెడ్ చేసుకోవడానికి ఒక పళ్ళెం కానీ ప్లేట్ కానీ తీసుకుని నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే రాసుకోండి, అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఒక ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో బాదం పప్పు తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 100 గ్రామ్స్ ఉన్నాయి. ఈ బాదం పప్పుని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. లోపల వరకు కూడా బాగా వేగాలి, అప్పుడే మనకి చిక్కీ టేస్టీగా వస్తుంది. ఈ బాదం పప్పు 3 వంతులు వేగిన తర్వాత 1 గ్లాసు జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పు వెయిట్లో వచ్చేసి 80 గ్రామ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒకే కొలతతో తీసుకోవాలి. ఇంట్లో ఉండేదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి, అన్నీ కూడా అదే కొలతతో వేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత 1 గ్లాసు గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ అంటారు కదా, 1 గ్లాస్ వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 100 గ్రామ్స్ ఉన్నాయి. అలాగే 1 గ్లాసు వాటర్ మిలన్ సీడ్స్, పుచ్చగింజలు, ఇవి కూడా వెయిట్లో వచ్చేసి 100 గ్రామ్స్. వీటిని 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి త్వరగానే వేగిపోతాయి. అన్నీ కూడా బాగా వేగాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో మనం జీడిపప్పు బాదం పప్పు కొలుచుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వెయిట్లో వచ్చేసి 350 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం పప్పులన్నీ కలిపి 4 గ్లాసులు తీసుకున్నాం కదా, అన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాం కదా, మొత్తం 4 గ్లాసులు తీసుకున్నాం కదా. 4 గ్లాసుల పప్పులకి 3 గ్లాసుల తురిమిన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మీకు నలకలు ఏమైనా ఉన్నాయి అనిపిస్తే ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ పాకం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో నీళ్లు పోసేసి బెల్లం పాకం చూడండి విధంగా కొంచెం పొడవుగా వేసుకోండి. పొడవుగా వేసేసి ముందు చూడండి విధంగా ప్రెస్ చేసేసేయండి. ప్రెస్ చేసేసి నిదానంగా తీసుకోవాలి. మనకి బాగా గట్టి పాకం కావాలి. ఇది ఇంకా మనకి పాకం రాలేదు, టక్మన్ శబ్దం వస్తుంది కానీ కొంచెం మెత్తగానే ఉంది చూడండి. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత పాకం త్వరగా అడుగు పట్టుకుంటుంది. ఫ్లేమ్ని వీలైనంత లోలో పెట్టేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. పాకం అయితే చూడండి విధంగా పొడవుగా వేసుకుంటే చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పాకం వేసాక కొంచెం సేపు ఆగి ఈ విధంగా ఫ్లాట్గా ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు నిదానంగా తీసేసుకుని మనకి టంగుమని శబ్దం వస్తే సరిపోదండి. పాకం మనం చేత్తో వించితే చూడండి విధంగా టక్కన విరగాలి. ఇలా వచ్చింది అంటేనే కరెక్ట్గా వచ్చినట్లు పాకం. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసేసి బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టేసుకోండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా పాకంలో బాగా కలిసేలాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. మీరు ఏ చిక్కీ చేసినా కానీ పాకం అయితే ఇదేనండి. టంగుమని శబ్దం రావాలి, అలాగే విరిస్తే టక్కన ఎరగాలి. అలా ఉంటేనే మనకి చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ, మరమరాల చిక్కీ, ఏ చిక్కీ చేసినా కానీ పాకం అయితే ఇలాగే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక ముద్దగా అయ్యేంతవరకు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్, అందులోకి వేసేసుకోవాలి. అలాగే ఈ చిక్కీ స్ప్రెడ్ చేయడానికి అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యి రాసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గిన్నెకి నెయ్యి ముందే రాసి పెట్టేసుకోండి. మనం ప్లేట్కి నెయ్యి రాసి పెట్టాం కదా, అప్పుడే ఈ గిన్నె కూడా రాసి పెట్టేసుకోండి. మధ్యలో గ్యాప్స్ లేకుండా అంతా సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ పైన వేసేసి చపాతీ కర్రతో అయినా రోల్ చేసుకోవచ్చు. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు. చూడండి, ఈ విధంగా అంతా కూడా సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1-2 నిమిషాల పాటు ఆగిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ పూర్తిగా చల్లారిన తర్వాత కాదు, వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్తో మార్క్స్ చేసుకోవాలి. కొంచెం లోపలికి గట్టిగా ప్రెస్ చేస్తూ కట్ చేయండి, అప్పుడే మీకు పీసెస్ విడదీసేటప్పుడు చక్కగా వస్తాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మార్క్స్ చేసుకోవాలి. ముందు నిలువుగా కట్ చేసుకోవాలి, తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. ముందు నిలువుగా కట్ చేసుకుని మరొక వైపు తిప్పేసి మళ్ళీ ఇటువైపు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పీసెస్ సపరేట్ చేసుకోవాలి. ప్లేట్కి నెయ్యి రాసింది కాబట్టి చిక్కీ అంటుకోకుండానే ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చిక్కీ. మనకి పీసెస్ మనం లోపల వరకు మార్క్ చేసేటప్పుడు లోపల వరకు ప్రెస్ చేస్తూ కట్ చేసాం కదా, పీసెస్ అయితే దానికి సపరేట్గా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి.
ఒకవేళ మీకు ప్లేట్కి అంటుకుపోయి రావట్లేదు అనిపిస్తే ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈ ప్లేట్ని ఒక 10 సెకండ్ల పాటు వేడి చేసామంటే చక్కగా సపరేట్ అయిపోతుంది చిక్కీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా పీసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం పప్పుల్ని నెయ్యిలో వేయించాం కదా, బెల్లం కూడా కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అవదు తక్కువ అవదు. చూడండి మీకు వించి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చిందో చిక్కీ. ఇదే చిక్కీని బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి. చక్కగా మనం ఇంట్లోనే సింపుల్గానే ఉంది కదా ప్రాసెస్ కూడా, హెల్తీగా హైజీన్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.